బ్రేకింగ్ న్యూస్ తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. ఇవాళ ఉదయం స్టేషన్కు వెళ్లిన ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూర్తి అనే ఎస్ఐ తుపాకీతో తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, అసలు మూర్తి ఎందుకని సస్పెండ్ అయ్యాడు, ఎందుకని ఆత్మహత్య చేసుకున్నాడు? రధిక, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఏజీఎస్ మూర్తి స్టేషన్ బాత్రూమ్ లోనే రివాల్వర్ తో తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే ఆ గన్ షాట్ సౌండ్ విని స్పందించినటువంటి సిబ్బంది వెంటనే ఆయన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ లోపే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. అయితే ఏజీఎస్ మూర్తి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ లో పనిచేశారు. నర్సాపురం, పెనుగొండ, ఆచంట పోలీస్ స్టేషన్ లో ఆయన పనిచేయడం జరిగింది. తణుకు రూరల్ ఎస్ఐగా కూడా ఆయన పనిచేస్తున్నారు. అయితే ఇటీవల తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పశువులు కొన్నటువంటి సంఘటనలో 12 నుంచి 15 లక్షల రూపాయలు చేతులు మారినట్టుగా నోట్ల గట్ల చేతులు మారినట్టుగా వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ వీడియోలో తనకు సంబంధం లేకపోయినా, వీడియోలో తను లేకపోయినా కూడా తన అకారణంగా సస్పెండ్ చేశారు అంటూ కూడా ఏజెస్ మూర్తి పలువురు దగ్గర బాధపడుతున్నట్లుగా కూడా మనకు సమాచారం దొరుకుతుంది. అయితే ఈ రోజు పెనుగొండలో మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు పర్యటన ఉంది. చంద్రబాబు పర్యటనకు సంబంధించి కూడా ఏజెస్ మూర్తి అక్కడ విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ విధులకి ఎస్ఐ మూర్తి హాజరు కాకుండా తను పనిచేస్తున్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. పోలీస్ స్టేషన్ నుండి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ క్యాజువల్ గా అక్కడ సిబ్బందిని మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ అంతా కూడా ఇంచుమించుగా ఖాళీగా ఉంది. ఇరగవరంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. సిబ్బంది అంతా కూడా సీఎం టూర్ లో బిజీగా ఉన్నారు. సో ఏజేఎస్ మూర్తి ఇంటి నుండి రావటమే ఆ స్టేషన్ లో తన కడపన్న ఒకరిద్దరిని పలకరించారు. లోపలికి వెళ్లారు. కొంతసేపు కూర్చుని వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లారు. వాష్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఈ గన్ సౌండ్ వినిపించిందని అయితే సిబ్బంది చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఉన్నతాధికారులు ఎవరు ఈ ఘటన మీద స్పందించడానికి అయితే సిద్ధంగా లేరు. కానీ ఏజేఎస్ మూర్తి కొంత కష్టపడి పనిచేసిన వ్యక్తి, పనిచేసినటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రజలతో మమేకమై ఉద్యోగం చేస్తున్నారు. అటువంటి ఎస్ఐ ఏజీఎస్ మూర్తి తనకు తాను కాల్చుకుని చనిపోవడం ఏదైతే మొత్తం డిపార్ట్మెంట్ అంతా కొంత బాధపడుతున్న పరిస్థితి. ఆయనతో పనిచేసిన ఆయన బ్యాచ్మేట్ ఎస్ఐలు కానీ, లేకపోతే ఆయన పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్లో కూడా తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. రాధిక, రైట్. సాగర్, మూర్తి కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా వివరాలు సేకరించారా? భార్య, పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏమంటున్నారు వాళ్ళు? రాధిక, క్యాజువల్ గానే ఆయన ఇంటి నుండి వెళ్ళారని చెప్తున్నారు. సీఎం డ్యూటీ ఉంది కాబట్టి ఆ సీఎం డ్యూటీకి సంబంధించిన విధుల్లో ఆయన హాజరు కావాల్సి ఉంది. దానికి సంబంధించిన గార్డ్ కి అంటే ఇంకా ఆయన విధులకు రాలేదు కాబట్టి అక్కడ కూడా కన్సర్న్ ఆఫీసర్ ఇంకా ఏజీఎస్ మూర్తి రాలేదు అనే దాని మీద వాళ్ళు ఇంకా అక్కడ నోట్ చేసుకుంటున్నారు. ఈ లోపు ఈయన సిబ్బంది ఎవరు ఉండరు కాబట్టి, రెండోది సీఎం టూర్ ఉంది కాబట్టి, సో ఈ రోజు అయితేనే కరెక్ట్ అని భావించి ఉండొచ్చు అని అయితే మనకి సమాచారం ఉంది. ఈ రోజు అంటే తను ప్రాణాలు వదిలేస్తే మొత్తం స్టేట్ అంతా కొంత వైరల్ అవుతుంది. ఈ విధంగా సీఎం టూర్ ఒక పక్క జరుగుతుంటే మరో పక్క ఒక ఎస్ఐ చనిపోయాడు అనేది వార్త ఇదవుతుంది కాబట్టి, సో ఈ రోజునే ఆయన ఎంచుకోవటానికి గల కారణంగా అయితే అక్కడ మాట్లాడుకునే సందర్భం ఉంది. కానీ ఒక యంగ్ ఎస్ఐ, చాలా మంచిగా వస్తున్నటువంటి ఎస్ఐ ఇటువంటి చిన్న కారణాలతో, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో సర్వసాధారణంగా సస్పెండ్ అవుతుంది జరుగుతుంటుంది, లేదా విఆర్కి వెళ్తూ ఉంటారు. కానీ అసలు తనకు సంబంధం లేని విషయంలో తను ఆ వీడియోలో కూడా తను లేడు, కానీ కావాలని హెరాస్ చేశారు అంటూ కూడా సన్నిహితుల దగ్గర బాధపడినట్లుగా తెలుస్తుంది. సో అతను స్టేషన్కి రావటమే, అక్కడ మాట్లాడడం, లోపలికి వెళ్ళడం, వాష్రూమ్ లోకి వెళ్ళడం, ఒక్కసారిగా పిస్టల్ తీసి వెంటనే కాల్చుకునే ప్రయత్నం కాల్చుకున్నారు. సో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేరు. ఆసుపత్రికి తీసుకువెళ్లారు సిబ్బంది, కానీ ఆసుపత్రికి తీసుకువెళ్ళినా కూడా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే వైద్యులు కూడా ఏజీఎస్ మూర్తి చనిపోయారని చెప్పడంతో ఒకసారిగా అందరూ షాక్ తిన్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పోలీస్ స్టేషన్ లో పనిచేశారు కాబట్టి వార్త మొత్తం పోలీసులందరికీ తెలియటం, మరోపక్క సీఎం టూర్ ఉండటంతో కూడా ప్రస్తుతానికైతే ఏజీఎస్ మూర్తి మృతదేహం తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. మరి కాసేపట్లోనే పోస్ట్ మార్టం ప్రక్రియ మొదలవుతుందని పోలీసులు చెప్తున్నారు.
అసలు ఈ సంఘటనకి సంబంధించి అసలు Right, sir. ఎస్ఐ ఏజిఎస్ మూర్తి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? సర్వీస్ రివాల్వర్ ఇంకా ఆయన దగ్గర ఎందుకు ఉంది? చనిపోయే ముందు ఆయన ఏమన్నా సూసైడ్ నోట్ ఏమైనా రాశారా, లేకపోతే సెల్ఫీ వీడియో ఏమన్నా తీసారా అనే దాని మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు రాధిక. థ్యాంక్ యూ సాగర్.